శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీం మహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండల మధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మానవతీర్థ గురుభ్యో నమః. హరి ಓಂ. ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ ಸಿರಿ ನಿಲಯನ ಗುಣಗಳ ತಿಳಿದು ಭಜಿಸುವುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. ಸ್ವೋಚಿತ ಕರ್ಮಗಳಾಚರಿಸುತ್ತ ಬಲು ನೀಚರಲಿ ಹೋಗಿ ಯಾಚಿಸದೆ ಖೇಚರವಾಹ ಚರಾಚರ ಬಂಧಕ ಮೋಚಕ ನಹುದೆಂದು ಯೋಚಿಸುತ್ತಿಪ್ಪುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. నిన్నటి రోజున మన ఫలవిదు బాళదుదకే గ్రంథంలో మేదిని పరమాణ్వంబు కణంಗಳ ನೈದ ಬಹುದು ಪರಿಗಣನೆಯನು ಮಾಧವನಾನಂದಾದಿ ಗುಣಗಳ ಅನಾದಿ ಕಾಲದಲ್ಲಿ అగణితವೆಂಬುದೇ ఫలవిదు బాళదుదకే. అంటే భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అనేటటువంటి తత్వాన్ని తెలియజేశారు. ఈరోజు 21వ పద్యం. ಗುಣಕಾಲಾಹ್ವಯ ಆಗಮಾರ್ಣವ ಕುಂಭಿಣಿ ಪರಮಾಣ್ವಂಬುಧಿಗಳಲ್ಲಿ ವನಗಿರಿ ನದಿ ಮೊದಲಾದದರೊಳಗೆ ಇಂಧನಗತ ಪಾವಕನೆಂತಿಹನೆಂಬುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. ಗುಣ ಕಾಲಾಹ್ವಯ ಆಗಮಾರ್ಣವ ಕುಂಭಿಣಿ పరమాణ్వంబుధిಗಳಲ್ಲಿ గుణము అంటే మన ప్రకృతి మనకు త్రిగుణములతో కూడుకున్నది. సత్వరజస్తమో గుణములు. కాలము కాలము అంటే ఒక సంవత్సరమా 2 సంవత్సరాల అంటే మనం చెప్పుకున్నట్లుగా మొదట కాలము ఆది అంత్యములు లేనటువంటిది. ఆ కాలము ఖండాలుగా విభజించుకొని మనము తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, మాసము, అయనము, ఋతువులు, సంవత్సరాలు కూడా పరివత్సర, ఇడావత్సర అని ఆ 27 నక్షత్రముల గమనాన్ని బట్టి ఈ విధంగా అనేకమైనటువంటి కాల విభాగములు ఉన్నాయి. ఖండాలుగా కాలములు ఉన్నాయి. వీటన్నింటి యందు కాలములందు ఆహ్వయ అంటే ఆయా పేరుతో, తిథి పేరుతో, నక్షత్రం పేరుతో, లవము, క్షణము, నిమిషము, ఈ విధంగా గుణములు, త్రిగుణములు, తర్వాత కాలములు ఆ పేర్లతో ఆగమార్ణవ వేదమనేటటువంటి సాగరమునందు, తర్వాత కుంభిణి పరమాణ్వంబుಗಳಲ್ಲಿ. కుంభిణి అంటే భూమి. భూమి మీద ఉన్నటువంటి పరమాణువులు ఎన్నున్నాయో అంబుధిಗಳಲ್ಲಿ. అంబు అంటే నీరు, అంబుధి అంటే నీరు కలిగినటువంటి సముద్రం. ఏదైనా కానీ ఈ భూమండలంలో ఉన్నటువంటి నీరు కలిగినటువంటి ఒక చిన్న గోష్పాదము అని అంటారు. గోష్పాదము మనకు గోవు పోతూ ఉన్నప్పుడు ఒక బురదలో కాలు పెడుతుంది. పెట్టినప్పుడు అది అలాగే గుర్తుపడిపోతుంది, గోవు యొక్క పాదపు గుర్తు. కొన్ని రోజుల తర్వాత అలాగే ఆ గుంత నిలబడిపోతుంది, ఎండకు ఎండి. వాన వచ్చినప్పుడు నీరు
దాంట్లో నిండుకుంటుంది. ఆ గోవు పాదం రూపంలో ఉన్నటువంటి చిన్న గుంత, ఆ గోష్పాదపు గుంతలో ఉన్నటువంటి నీరైనా ఆ నీటిలో ఉన్నటువంటి బిందువులు, కణములు, పరమాణువు ఇంతింత కణములైన అన్నిటి యందు. తర్వాత వన, గిరి, నది మొదలాద. వనము అంటే అడవి, గిరి అంటే పర్వతములు, నది అంటే గంగా, యమున, కావేరి అన్ని నదులు మొదలాదరొಳಗೆ వాటి ఏవేవి ఏ ఈ జగత్తునందు ఏ వస్తువులు ఉన్నాయో, మనుషులు ఉన్నారో అన్నింటయందు భగవంతుడు ఉన్నాడు అని తెలియుటయే, తెలిసి జీవించుటయే, ధ్యానించుటయే, ఉపాసించుటయే ఫలవిదు బాళదు. అయితే ఎలా ఉన్నాడు? ఉన్నాడు కదా, ఎందుకు కనబడటం లేదు అంటే ఈ అన్నింటి యందు ఇంధనగత పావకనంతే. ఇంధనగత పావకం, ఇంధనము అంటే బొగ్గులలో నిప్పు ఉన్నది. అయితే ఆ నిప్పు కనబడదు మనకు, దాన్ని అంటించినప్పుడు మాత్రమే కనబడుతుంది. అలాగే ఇంధనము అంటే ఒక ఫ్యూయల్, కట్టెలు ఉన్నాయి, కట్టెలలో మనకు నిప్పు ఉన్నది, కనబడుతున్నదా? కనబడటం లేదు. దాన్ని మథించినప్పుడు, యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అరణి మథనము అని అంటారు. మంత్రముతో ఆ అరణిని మథించినప్పుడు కనబడనటువంటి కట్టెలో అగ్ని ఉన్నది, కనబడకుండా ఉన్నది. అరణిని మథనం చేసినప్పుడు అగ్ని బయటపడుతుంది. ఎలా కనబడకుండా కాష్టమునందు, ఇంధమునందు అగ్ని ఎలా ఉన్నదో, భగవంతుడి అన్నింటయందు ఉండి అలా కనబడకుండా ఉంటూ ఉన్నాడని తెలియుటయే, వానిని అలా ఉపాసించుటయే, ధ్యానించుటయే ఫలవిదు బాళదుదకే. ఇది ఆ పద్యం యొక్క భావార్థము, ప్రతిపదార్థమైతే మొత్తానికి ఏమి చెబుతున్నారు? భగవంతుడు ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట, అది క్షణము, అనుక్షణము, అణువు, పరమాణువు, మహత్తు ఏదైనా కానీ, అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువుగా ఉంటాడు, దానికంటే ఇంకా చిన్నగా ఉంటాడు, పెద్దదానిలో ఇంకా దానికంటే పెద్దగా ఉంటాడు. మొత్తానికి సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు, కనబడటం లేదు. ఉన్నా ఎందుకు కనబడడు? ఎందుకు కనబడడు అంటే ఇంధనగత పావకనంతే. ఇంధనగతమైనటువంటి ఆ కట్టెలో ఉన్నటువంటి అగ్ని ఎలా మనకు కనబడదో ఆ విధంగా భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తుడై ఉన్నాడు అని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని పొందటము, ఆ దాన్ని అనుసంధానం చేసుకోవటము జీవితంలో ఫలమిది జీవించుటకు అని చెప్తున్నారు. హరికథామృతసారాన్ని జగన్నాథ దాసులే రచించారు. ఫలవిదు బాళదుదకే జగన్నాథ దాసులే రచించారు. ఫలవిదు బాళదుదకే అణు హరికథామృత సారము, హరికథామృత సారమేమో అణుసుధగా పిలువబడుతూ ఉన్నది. ఆ పంచతన్మాత్ర సంధి యందు జగన్నాథ దాసుల వారు చెబుతున్నారు, ಕಾಲಕರ್ಮ ಗುಣ ಸ್ವಭಾವಗಳ ಆಲಯನು ತಾನಾಗಿ ಲಕುಮೀಲೋಲ ತತ್ತದ್ರೂಪ ನಾಮದಿ ಕರೆಸುತ ಅವರೊಳಗಿದ್ದು. భగవంతుడు అక్కడ చెప్పిన విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. కాలము, కర్మ, గుణము, స్వభావములు వీటన్నింటి యందు తాను ఉండి, ఆ లకుమీలోలుడు తాను ఉండి ఆ పదార్థాలలో తత్తద్రూపనామది ఆయా రూపమునందు ఆయా నామముతో పిలవబడుతూ వాటిలో ఉన్నాడు భగవంతుడు అని చెప్తున్నారు. ఇక అదే విషయాన్ని ఈ పద్యంలో కూడా మనకు చెబుతూ ఉన్నారు. ఇక్కడ గుణ కాలాహ్వయ గుణము. గుణము అంటే ఏమిటి? త్రిగుణములు, ప్రకృతి. ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది. ఈ త్రిగుణములలో సాత్వికము, రాజసము, తామసము అనేటటువంటి పేర్లతో పిలువబడేటటువంటి ఈ గుణములలో భగవంతుడు ఉండి
సాత్విక రాజస తామస తత్తద్రూప తన్నామక తద్వాచ్య తదంతర్యామి తద్భిన్నుడే. భగవంతుడు ఏ పదార్థంలో ఉంటాడో ఆ పదార్థాకారంలో ఉంటాడు, ఆ పదార్థము యొక్క పేరుతో పిలువబడతాడు, అంతర్యామిగా ఉంటాడు, ఆ పదార్థము నుండి భిన్నంగా ఉంటాడు. ఈ విధంగా ఈ సత్వరజస్తమో గుణములందు ఆయా పేర్లతో పిలువబడుతూ ఉన్నాడు. ఇక కాలము అంటే మనము ఎన్నో ఈ భాగవత తృతీయ స్కందంలో కాల విభాగం చేస్తారు. ఆది అంత్యములు లేనటువంటి అనంతమైనటువంటి అఖండమైనటువంటి కాలాన్ని విభాగం చేస్తారు. రేణు, త్రిసరేణు, ద్విరేణు, ద్విణుక, త్రిణుక, లవ, కాష్ట అని అతి సూక్ష్మ కాలము నుండి పెద్ద బ్రహ్మ యొక్క ఒక కల్పము అనేంత వరకు ఆ కాలాన్ని అనేక రీతిగా విభాగిస్తారు. ఆయా కాలములందు ఆయా భగవంతుడు ఆయా పేర్లతో అలాగే ఉంటాడు. గుణకాలాహ్వయ ఆయా నామములతో పేర్లతో. కాలాహ్వయ ఆగమార్ణవ ఆగమము తరువాత జగన్నాథదాసుల వారు వ్యాప్తి సంధి యందు గంధ రస రూప స్పర్శ శబ్దొందు తానల్ల అదర పెసరింద కరెసుత. పంచభూతములున్నాయి, పృథ్వప్తేజో వాయురాకాశములు. ఆ పంచభూతముల తన్మాత్రలు అంటే వాటి తత్వములు, వాటి ధర్మములు, గంధము, రసము, రూపము, స్పర్శము, శబ్దము. వీటిలో భగవంతుడు తాను ఉండి తాను అది కాదు. గంధము వేరు, రసస్పర్శ రూప శబ్దములు వేరు, భగవంతుడు వేరు. అయితే వాటిలో తాను ఉండి ఆ పేర్లతో పిలువబడుతూ ఉన్నాడు భగవంతుడు అని చెప్తున్నారు, పిలువబడుతున్నారు. అదేవిధంగా ఎందుకు అలా పిలువబడతాడు భగవంతుడు, ఎక్కడుంటే అక్కడ ఎందుకు పిలువబడతాడు? ఉదాహరణకు మనకు లౌకికంగా చూసుకున్నప్పుడు ఎవరైనా ఒక ఊరిలో ఉండి అక్కడే వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఉన్నప్పుడు మనం ఏమంటాము? హైదరాబాదీలు అంటాం, బెంగళూరియన్స్ అంటాం. ఎందుకు? వాడి పేరు అది కాదు. బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాదీ అంటాం. ఎందుకు? వాడు అక్కడ ఉండటం చేత వానికి ఆ పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. అలాగే భగవంతుడు ఏ పదార్థంలో ఉంటే, ఎవరిలో ఉంటే అదే ఆకారము అన్నీ వచ్చి భగవంతుడు అదే విధంగా పిలువబడతాడు. ఇక దానికి ప్రమాణము చెబుతూ ఉన్నారు మధ్వాచార్యుల వారి గీతా తాత్పర్యంలో. ఏమని? అప్సుస్థిత్వా రసయతి రసనామా తతోహరిహి. నీటిలో ఉన్నాడు భగవంతుడు. నీరు పంచభూతములలో ఒకటి. దాని తన్మాత్ర, దాని ధర్మం ఏమిటి? రసము అంటే తడిగా ఉండటం. ఆ రసములో ఉంటాడు భగవంతుడు. ఆ రసమును నుండి రసశబ్దవాచ్యుడవుతాడు, రసనామకుడవుతాడు, రసాంతర్యామి అవుతాడు. ఆ నీటికి ఆ రసతత్వాన్ని భగవంతుడు ఉంటేనే ఆ నీటికి ఆ రసతత్వము వస్తుంది, రసత్వము వస్తుంది, లేకపోతే రాదు. ఇక కాలనామకుడుగా భగవంతుడు, కాలనామక భగవంతుడు. తస్మై కాలాయ నమః అని మనం వింటూ ఉంటాం. భగవంతుడు కాలనామకుడు, వాడి పేరు కాలము, కాలమే భగవంతుడు అని చెప్తుంటే కాలస్య ప్రేరకో విష్ణు సర్వస్య ప్రేరకో యతః. కాలములో ఉండి కాలానికి ప్రేరకుడై అతను భగవంతుడు ఎటువంటి వాడు? సర్వేశుడై సర్వ ప్రేరకుడై కాలమునందు ఉండి కాలమునకు ప్రేరకుడవుతాడు భగవంతుడు. ఈ తరువాత కాలాంతర్గత, కాలనియామక, కాలాతీత, త్రికాలజ్ఞ, కాలప్రవర్తక, కాల నివర్తక, కాలోత్పాదక, కాలమూర్తే. అంటే అంతయు నీవే శ్రీహరి పుండరీకాక్ష. అన్నమాచార్యుల వారు చెప్పారు. అన్నమాచార్యులు కానివ్వండి, త్యాగరాజుల వారు కానివ్వండి, రామదాసు వారు కానివ్వండి, వాళ్ళు సిద్ధాంతము ఏది వాళ్ళు పాటించినా
చెప్పవలసింది మాత్రము తత్వమే. సరే, ఫైనల్గా సిద్ధాంతమునందు వేరు కావచ్చు, అయితే వాస్తవాన్ని వాళ్ళు అంగీకరించాలి. అందుకే ఇవన్నీ అంతయు నీవే శ్రీహరి పుండరీకాక్షలో అద్వైతం ఎక్కడ ఉంటూ ఉన్నది? ద్వైతమే ఉన్నది. ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉండిన చోటల్లా సత్యము. ఈ జగత్తంతా భగవంతుడు ఉన్నాడంటే సత్యం జగత్ అయిపోయింది. కాబట్టి ఎవరు చెప్పినా సత్యాన్నే చెప్పాలి. జ్ఞానులు ఎప్పుడు అసత్యం చెప్పరు, సత్యం చెప్తున్నారు. అందుకే కాలాంతర్గత, కాల నియామక, కాలాతీత, కాల నివర్తక, త్రికాలజ్ఞ, కాల ప్రవర్తక, కాలోత్పాదక, కాలమూర్తే అన్నీ భగవంతుడు చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కాలమునకు బద్ధుడు కానటువంటి వాడు ఈ జగత్తునందు ఎవ్వడూ లేడు. కాలానికి అందరూ బద్ధులు కావలసిందే. నేను కాలాన్ని ఎదిరించి నిలబడతాను అంటే ఎవరికి సాధ్యము? మనం ఒక కాలం, ఈ టైం ఇచ్చామంటే ఆ టైంకు బద్ధులం కావాలంతే. సాయంత్రము 5 గంటలకు ప్రవచనం అంటే ఆ సమయానికి నేను కమిట్ అయ్యాను, దానికి నేను బద్ధుడిగా ఉండాలంతే. కాబట్టి ఇది ఏదో ప్రవచనం 10 నిమిషాలు అటు ఇటు మన ఇష్టం వచ్చినట్లుగా చేసుకున్నా, మనం పుట్టటము పెరగటము ఇవన్నీ కూడా మనం కాలానికి బద్ధులమే. పుట్టినప్పటి నుండి కాలం పరిగెడుతూ ఉన్నది. కాలం ఎవరి కొరకు ఆగదు. కాలము ఆగే స్వభావము లేనిది. మనము చూస్తూనే మనకందరికీ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిపోయాయి. ఎందుకు? మనమంతా కాలానికి లోబడి కాలానికి బద్ధులమై ఉన్నాం. నా తల వెంట్రుకలు నల్లగా ఉండాలని కోరిక, అయితే కాదే 30-40 సంవత్సరాలు వచ్చేటప్పటికి తెల్లగా ప్రారంభమవుతుంది. నా కళ్ళు బాగా కనబడాలి కోరిక, 40 సంవత్సరాలకు 40 వస్తుంది, వద్దన్నా వస్తుంది. ఎందుకు? కాల ప్రభావం. ఆ కాలాన్ని అధిగమించినటువంటి వాడు జగత్తునందు ఎవ్వడూ లేదు. భగవంతుడు అధిగమించగలడు, కానీ అధిగమించడు. భగవంతుని తత్వం ఏమిటి అని అంటే, వాడు అఘటనాఘటన సమర్థుడు. కాలాన్ని నియంత్రించగలడు, ఏమైనా చెయ్యగలడు, అయితే చెయ్యడు. చేతగాక చెయ్యకుండా పోవడం కాదు, చేత అయినా చెయ్యకపోవటం అనేటటువంటిదే గొప్పదనం. మనకు ఒక సామెత ఉన్నది, గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణ అని అన్నట్లుగా. ఎవడో పేలాల పిండి పొట్లను తీసుకొని వెళ్తున్నాడు, పెద్దగా గాలి వచ్చింది, చేతి నుండి ఎగిరిపోయింది. ఎలాగో వాడు పట్టుకోలేడు, దాన్ని జయించి వాడేమన్నాడు, ఎలాగూ పోతుంది కదా కృష్ణార్పణ అందామన్నా. నీకేం పుణ్యం రాదు, నీకు పట్టుకోవడానికి చేతగాక కృష్ణార్పణ అన్నావు అంతే. పట్టుకొని నీకు అంటుంటే కృష్ణ నా అర్పణం తినేసేవాడు. కాబట్టి ఇక్కడ మనకు ఆ కాలానికి లోబడినటువంటి వాడు ఎవ్వడూ లేదు. కాలానికి మనం అందరూ దాసోహమే. కాబట్టి ఇది భగవంతుని యొక్క కాలము. ఈ కాలము అతనే అవుతూ ఉన్నాడు, కాలాహ్వయ, కాలాంతర్గతుడై. ఈ విధంగా భగవంతుడు అన్నింటి కాలాలు, మీరు ఎన్ని కాలాలు, ముహూర్తము, ఘడియ, అవి ఇవి ఎన్నెన్ని మీరు విభజించుకున్నారో అన్ని కాలములందు గుణకాలాహ్వయ ఆయా నామములతో ఆగమార్ణవ ఆగమము. ఇక భగవంతుడు కాలము వలె ఆకాశంలో కూడా వ్యాపించి ఉన్నాడు. ఆకాశం ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నది? అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. ఆకాశం భూమిలో ఉంది, నీటిలో ఉంది, అన్ని చోట్ల. ఆకాశము లేని చోటు లేదు. ఆకాశం అంటే మనం చెప్పుకున్నట్లుగా అవకాశాన్ని ఇచ్చేటటువంటిది ఆకాశము. ఘటాకాశము, పటాకాశం అన్నీ చెప్పుకున్నాం. ఆకాశం ఎలా వ్యాప్తి అయి ఉన్నదో అదేవిధంగా భగవంతుడు కూడా అన్ని చోట్ల ఆకాశము వలె వ్యాప్తుడై ఉన్నాడు. ఇక ఆగమము. ఆగమము అంటే వేదములు. వేదములలో ప్రతి శబ్దము, అక్షరము, ఉదాత్తము, స్వరములు, ఉదాత్త స్వరము, అనుదాత్త స్వరము, స్వరములందు వ్యంజనాక్షరములు, ఈ విధంగా వేదము అనేక అక్షరములు, శబ్దములతో, పంక్తులతో, ఉదాత్తానుదాత్త స్వరములతో కూడుకున్నది.
దాన్ని అందుకే ఆగమార్ణవము అన్నారు. అంటే వేదముల సాగరము, వేద సాగరము. ఈ వేద సాగరములో ఉన్నటువంటి అన్ని శబ్దాలు, అన్ని వర్ణాలు భగవంతుణ్ణి తెలియజేస్తాయి. లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక వైదిక శబ్దాలు, పారమార్థిక శబ్దాలు, అన్ని శబ్దాలు భగవంతుణ్ణే తెలియజేస్తాయి. సర్వశబ్దవాచ్యుడు భగవంతుడు. ఆ భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు అనేటటువంటి సమన్వయం చేసుకోవాలి. ఆ సమన్వయం చేసుకునేటటువంటి ఆ బుద్ధి, జ్ఞానము, కుశలత, సామర్థ్యం మనలో లేదు. అందుకే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ప్రాతఃసంకల్ప గద్యంలో చెబుతారు, లౌకిక వైదిక భేద భిన్నాత్మక వర్ణాత్మక ధ్వన్యాత్మక ఒక్కొక్క, నేను మొన్న చెప్పినట్లుగా మన రూఫ్లో బల్లి శబ్దం చేసినా భగవంతుణ్ణి తెలియజేస్తుంది. నదుల అలలు, సముద్రపుల అలల ఘోష భగవంతుణ్ణి తెలియజేస్తుంది. ఒక గుర్రం ఒండ్రబెట్టిన, గాడిద ఒండ్రబెట్టిన, ఏనుగు ఘీంకరించిన, కుక్క మొరిగిన భగవంతుడి ఆ శబ్దాలన్నీ భగవంతుణ్ణే తెలియజేస్తాయి. మనకు తెలియటం లేదు కదా అంటే అది నీ కర్మ. అవి తెలియజేస్తున్నాయి. తెలుసుకోలేకపోవడం మనలో లోపం ఉన్నది. కాబట్టి భగవంతుడు ఆగమార్ణవము, వేదములలో చెప్పినవి శబ్దాలే. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం మాట్లాడే ఈ మాటలన్నీ కూడా ఆకాశం శబ్దరాశి. ఆకాశం ఈజ్ నథింగ్ బట్ ఎ సౌండ్ బ్యాంక్. మనం శబ్దాలన్నీ పోయి చేరుంటాయి. దాన్ని మనం ట్రాన్స్మిటర్లు పెట్టుకొని రేడియోలో రిసీవర్ సెట్ ఇది పెట్టి ట్రాన్స్మిటర్ పెట్టి మన శబ్దాలను ఫ్రీక్వెన్సీ ప్రకారం దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం మనం. కాబట్టి ఈ ఆకాశము ఒక శబ్ద బ్యాంక్, శబ్ద నిధి. కాబట్టి మనము మాట్లాడే మాటలు కూడా ఆగమములే. మనం మంచి మాటలు మాట్లాడితే, భగవంతుని నామాలను చేస్తే ఇవన్నీ కూడా మనకు ఆ శబ్ద నిధి యందు చేరిపోతూ ఉంటాయి. ఇది నాకు కూడా అంతగా ఐడియా ఉండేది కాదు. మొన్న ఏదో ఒకసారి దాదాపు ఒక 5-6 ఏళ్ల కిందట ఏదో న్యూస్ ఛానల్లో ఏదో ఇంటర్నెట్లో చూస్తే కురుక్షేత్రంలో, ఇప్పుడు రాజస్థాన్ అనుకుంటా కురుక్షేత్రం ఉండడం, ఆ రణరంగం జరిగిన యుద్ధం, హర్యానా, రాజస్థాను హర్యానా ఏదో ఉండాలి. అక్కడికి వెళితే కౌరవ పాండవులు చేసిన ఆ కురుక్షేత్ర రణరంగ యుద్ధంలో ఇప్పటికీ వెళితే రాత్రిపూట ఏకాంతంగా ఉన్నప్పుడు కత్తులు, డాలు శబ్దాలు, గుర్రాలు పరిగెత్తిన శబ్దాలు, తర్వాత ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నప్పుడు అరిచే శబ్దాలు ఇప్పటికీ వినబడుతున్నాయి అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో నేను కూడా ఏదో యూట్యూబ్లో ఎక్కడ చూసినదే. ఎందుకంటే ఆ శబ్ద రాశి ఇప్పుడు మనము రేడియో ఎలా వచ్చింది, మనం ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాం, అది ఆకాశంలో చేరిపోయింది. వీడు ఆ రిసీవర్ సెట్ పెట్టుకొని ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుంటే మనం రేడియోలో, ఇప్పుడు రేడియో చిన్నప్పుడు మనం చూసాం, ఇప్పుడు రేడియో పోయి అన్ని ఎఫ్ఎంలు వచ్చేసాయి. సరే ఎఫ్ఎం రేడియోనే, ఆ ఫ్రీక్వెన్సీ మోడ్, ఆ ఒక్కొక్క స్టేషన్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ పెట్టింటాడు. ఆ ఫ్రీక్వెన్సీ మనం ట్యూన్ చేసుకుంటే వాడు ఎక్కడో విశాఖపట్నం ఎఫ్ఎం స్టేషన్ అంటాడు, విశాఖపట్నంలో రిలే చేసిండు, మనం వింటున్నాం కదా. అదేవిధంగా అంటే ఏం చేస్తున్నాడు వాడు, ఆకాశంలో శబ్ద తరంగాలు బ్యాంకు లాగా చేరిపోతూ ఉన్నాయి. ఆ ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసుకున్నప్పుడు ఆ రిసీవర్ సెట్ దాన్ని రిసీవ్ చేసుకొని ట్రాన్స్మిట్ చేసి ఆ శబ్ద తరంగాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం మొబైల్లో మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే అమెరికాలో వాళ్ళు వింటారు, వాళ్ళు మాట్లాడితే మనం వింటూ ఉన్నాం. ఎందుకు? ఆ శాటిలైట్ ద్వారా శబ్ద తరంగాలను రిసీవ్ చేసుకొని దాన్ని ట్రాన్స్మిట్ చేసి ఈ టెక్నాలజీ మనం వాడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అన్ని శబ్దాలు, ఆకాశము శబ్దనిధి, ఈ అన్ని శబ్దాలు కూడా అన్నింట యందు భగవంతుడు ఆగమార్ణవము. ఈ జగత్తునందు ఎన్నెన్ని శబ్దాలున్నాయో, ఆ శబ్దాలలో ఎన్ని వర్ణాలున్నాయో అన్నింట యందు భగవంతుడు ఉంటూ ఉన్నాడు. ఇక ఈ ఆగమములు అంటే వేదములు. వేదములు అనంతావై వేదాహ అని, వేదములు అనంతంగా ఉన్నాయి.
ఇంత అని లెక్కగట్టడానికి సాధ్యము కానన్ని వేదములు ఉన్నాయి. అనంతావై వేదాహ అని. వేదవ్యాసుల వారు ఏం చేశారు, ఆ అనంతంగా ఉన్నటువంటి వేదాలను, రాశీభూతంగా ఉన్నటువంటి వేదాలను, క్యాటలాగ్ చెయ్యనటువంటి వేదాలను, మన లైబ్రరీకి వెళితే బాగా వాడు క్యాటలాగ్ చేసి ఉంటాడు అక్షర వర్ణమాల ప్రకారం ఆల్ఫాబెట్లో. మనం దాన్ని బట్టి పుస్తకం తీసుకుంటూ ఉన్నాం. అదే కలగాపులగంగా అన్నీ వేసి ఒక 1000 పుస్తకాలు ఒక రాశి వేస్తే ఆ పుస్తకం ఒక పుస్తకం తీసుకురమ్మంటే ఎలా తీసుకుంటాం మనం? అలా ఉండినది పరిస్థితి. కృష్ణద్వైపాయనులుగా, సత్యవతీ పరాశరుడుగా భగవంతుడు వారి పుత్రుడుగా జన్మించి ఆ వేదములను క్యాటలాగ్ చేసి విభాగించటం వలన అతనికి వేదవ్యాసుల వారు అని పేరు వచ్చింది. కాబట్టి ఆ ఆగమార్ణవము అంటే ఆ వేద శబ్ద రాశి యందు ఉన్నటువంటి సకల శబ్దములు, ఆగమము వైదికముగా అది వేదములు అపౌరుషేయములు, పౌరుషేయములు అన్నీ, ఇక బ్రహ్మసూత్రములు మొదలుకొని వేదవ్యాసుల వారు రచించినటువంటి 18 పురాణములు, ఉపపురాణములు, తర్వాత భారతము, తర్వాత ఈ అన్నీ ఏమి చెప్తున్నారు అవన్నీ కూడా పౌరుషేయము. ఈ అన్నింటయందు భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇక భగవంతుడు గిరి వన మొదలాద గిరి ఆగమార్ణవ కుంభిణి పరమాణ్వంబుధి గణలి. కుంభిణి అంటే భూమి. ఈ భూమి యందు పరమాణు కణములున్నాయి, మట్టి కణాలున్నాయి. ఎన్ని కణాలున్నాయి లెక్కించడానికి సాధ్యం కాదు. అయితే భూమాత ఆమెకు తెలుసు ఎన్ని కణాలు ఉన్నాయి, ఎందుకంటే ఆమె అభిమాని దేవత. ఈ భూమిలో ఉన్నటువంటి అన్ని కణములలో ప్రతి ఒక్క కణంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అలాగే అంబుగుడు అంటే నీరు, అంబుదిగళలి ఈ ప్రపంచమునందు జగత్తునందు ఉన్నటువంటి సముద్రములు, నదులు, తీర్థములు చెప్పాను కదా, గోష్పాద సైజు ఉన్నటువంటి గుంతలో ఉన్నటువంటి నీళ్లు, ఆ నీళ్లలో ఉన్నటువంటి నీటి బిందువులు, ఈ అన్నింటయందు భగవంతుడు ఆయా శబ్దవాచ్యుడై ఆయా నామకుడై ఉంటూ ఉన్నాడు. కుంభిణి పరమాణు అంబుధిగళలి. అంబుధి అంటే సముద్రం, అంబుధిగళలి అని ప్లూరల్ వాడారు. ప్లూరల్ వాడితే ఉండేది మనకు ఒక ఉప్పు సముద్రమే కదా అంటే లేదు, మనకు 7 సముద్రాలు ఉన్నాయి. ఇది మనకు భాగవతంలో పంచమ స్కందంలో వర్ణిస్తారు. 7 సముద్రాలు, 7 పర్వతాలు, పైన 7 లోకాలు, కింద 7 లోకాలని. కాబట్టి ఇక్కడ ఆ అంబుదిగళలి అని ఆ ప్లూరల్ ఎందుకు వాడారంటే క్షీర సముద్రము, ఉప్పు సముద్రము అని ఈ విధంగా 7 సముద్రాలు ఉన్నాయి. ఆ అన్ని 7 సముద్రాలలో ఉన్నటువంటి నీటి బిందువులందు వనగిరి నది. వనము అంటే అడవి, గిరి అంటే పర్వతములు, నదులు అంటే నదులు. వనగిరి నది అంటే ఒక హిమాలయ పర్వతము, ఒక పెద్ద అడవి అంటే కాదు. అన్నీ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న హిల్ల గుట్ట అంటాం. ఆ గుట్ట మొదలుకొని ప్రతి ఒక్క చోట చిన్న అరణ్యము, పెద్ద అరణ్యము, నదులు, చిన్న చిన్న నదులు, పెద్ద పెద్ద నదులు, ఈ అన్నింటయందు భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, వ్యాప్తుడై ఉన్నాడు. అంటే వాడు లేని చోటు లేదు, లేని చోటు లేడు అని చెప్తున్నారు. అయితే వాడు ఎందుకు మనకు ఉన్నప్పుడు కనబడాలి కదా, ఉన్నప్పుడు ఎందుకు కనబడటం లేదు అంటే దానికి మళ్ళీ చెప్దాం. ఇక్కడ భాగవత ఏకాదశ స్కందం చెబుతున్నది ఇదే విషయాన్నే. జగన్నాథదాసుల వారు రచించినారు, చెప్పినారు అంటే వాళ్ళ మాటలు కాదు. భాగవత భారత పురాణ ఇతిహాసములందు, వేదములందు, ఉపనిషత్తులందు చెప్పినటువంటి విషయములనే మనకు చెబుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అపారమైనటువంటి ఉద్దామ పండిత ప్రకాండులు. భాగవత ఏకాదశ స్కందం ఇలా చెబుతూ ఉన్నది. ఖం వాయుమగ్నిం సలిలం మహీంచ జ్యోతిషిం జ్యోతిషిం జ్యోతింషిం సత్వాని దిశో
దిశోద్రుమాదీన్ సరిత్ సముద్రాంశ్చ హరే శరీరం యత్కించ భూతం ప్రణమేదనన్యం అని చెప్తూ ఉన్నారు. గగనం, ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, నక్షత్రములు, దిక్కులు, చెట్లు, తీగలు, లతలు, సరోవరములు, సముద్రములు, మొత్తానికి విశ్వమునందున్నటువంటి ఏమేమి వస్తువులు ఉన్నాయో, అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయో అవన్నీ కూడా హరి నిలయములు, హరి ఆశ్రయములు, హరి వాటి అందంతా ఉన్నాడు, హరి యొక్క ప్రతిమలు. కాబట్టి వాటన్నింటికి నమస్కారం చేయాలి. అందుకే మనం హిందువులము పర్వతాలకు, గుట్టలకు, నదులకు, పక్షులకు, తర్వాత పశువులకు, మనుషులకు, దేవతలకు అందరికీ మనం నమస్కరిస్తాం. ఇది తెలుసుకోకుండా ఎందుకు? అన్ని చోట్ల భగవంతుడున్నాడు, సర్వత్ర